అందరికీ నమస్కారం. ఉచ్చింత, ఉక్కు చింత అంటారు. ఉచ్చింతాకు కూర. ఉచ్చింతాకు కూర కనీసం 6 నెలలకు ఒకసారి తినమని చెప్పారు పెద్దలు. మనకి 6 నెలలకు ఒకసారి తినేవారు అనమాట, వండుకొని ఆ ఆకు కూర తినేవారు. ఉచ్చింతాకుది ముళ్ళు ఉంటాయి బాగా. ఉచ్చింతాకు కూర ఏంటంటే 6 నెలలకు ఒకసారి తినాలి, కానీ శీతాకాలం ముందు తింటే శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి అన్నమాట. శీతాకాలంలో వచ్చే కాలానికి వర్షాకాలంలో వచ్చే శ్వాస సంబంధ దగ్గు, జలుబు, కఫం ఇలాంటివి రాకుండా ఆపుద్ది అనమాట. అందుకని 6 నెలలకు ఒకసారి తినేవారు. నెలకోసారి కూడా తినచ్చు దొరికితే. మామూలుగా ఏంటంటే బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆకు రసం ఇస్తారన్నమాట. ఒక 5 ml ఆకు రసం కొంచెం బెల్లం కలిపిస్తారు. ఇస్తే బ్లడ్ వామిటింగ్స్ తగ్గుతాయంట. అంటే దగ్గు కఫంతో పాటు బ్లడ్ పడుతుంటుంది. అలాంటప్పుడు ఒక డోసు ఇస్తే తగ్గిపోతుంది. మామూలుగా మనం సహజంగా అందరూ కూడా ఏమున్నా లేకపోయినా ఇది ఆకుకూరగా 6 నెలలకు ఒకసారైనా మనం ఇది తినచ్చు అనమాట. తినడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపరుస్తుంది అనమాట. చిన్నగా వచ్చే దగ్గు, జలుబు, కఫాలు రాకుండా ఉంటాయి. ఇవి కూడా అంతరించిపోతున్నాయి మనకి చెరుగొట్లు, కట్టవలు లేకపోవడం వల్ల. ఎందుకంటే ఇది భూమి మీద పాకదు. మొక్క ఉంటే దానికి ఏదో కట్ట, చెట్టు ఆధారం ఉంటే అలా అల్లుకుంటే పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఎంత పైకి వెళ్ళిపోతుంది. ఆకుకూర ఎలాగ తోటకూర ఉన్నట్టు వండేసుకోవడమే. అలాగే ఉచ్చింతాకు కూరగా వండుకొని తినచ్చు.